అబ్బా మంచిగా 2 రోజులు తాతీలు వచ్చినాయి అబ్బా. రేపు ఐతారం, ఎల్లుండి హోలీ. పండుగకు ముందు నాడు సెలవు దొరికింది కాబట్టి అట్లా బావుల పొంటో శెలకల పొంటో తిరిగి ఇన్ని మోదుగు పూలు తెచ్చి రంగు తయారు చేయరుల్లా. గీ అడ్డమైన కలర్లు గుప్పుకునే తిప్పలు తప్పుతుంది. కాయిష్ కొద్దీ మేమేదో చెప్పినాం, అటెన్క మీ ఇష్టం. కానీ మొదలైతే హెడ్లైన్స్. ఇంకో 3 రోజుల కస్టడీ, ఇద్దరిని కూకోబెట్టి ఎంక్వైరీ. మల్లన్న చెప్పిన గమ్మతి మాట, గరీబుల ఇండ్లను కూలుస్తుర్రట. ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇంకోసారు, ప్రభాకర్ సారు ముందే పరారు. సోషల్ మీడియాల గొప్పలు, కానీ చేసింది తప్పులు. అస్సలు ఆగని బంగారం, ఇంకింత అయితదటుల్లో పిరం. కవిత కంటే కేసీఆర్ సార్ బిడ్డే. తెలంగాణ జాగృతి సంఘం పెట్టింది, బతుకమ్మ ఆడుతుంది. అటెన్క నిజామాబాద్ ఎంపీగా గెలిచింది, 2వ పారి ఓడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలుంది. గింతవరకే ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు అక్క పేరు దేశమంతా మార్మోగుతుంది. ఇన్నొద్దులు తెలియనోళ్ళకు సుతా ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకో మీకు కూడా తెలుసు. కానీ ఇవాళ కేసు ఏమైందో ఢిల్లీ దాకా పోయి అరుచుకుందాం పార్రి. పగటిలి 12 గంటలకు కవితక్కను కోర్టుకు తీసుకొచ్చిండ్రు కార్లా. ఫుల్ సెక్యూరిటీ నడుమ జడ్జి దగ్గరికి తోలుకపోతుంటే ఇట్లా అన్నది. Same thing that as 1 year back, it is a illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, రాజకీయంగా కేసు పెట్టిర్రు, కోర్టులో కొట్లాడతా అనుకొచ్చింది. They are asking the same thing again and again. There is nothing new. हम कोर्ट में लड़ेंगे. లోపల గట్టిగానే నడిచినాయి వాదనలు. అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తలేదు, ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు ఇస్తలేదు, ఫోన్లో డేటా తీసేసింది, మేనల్లుడ్ బిజినెస్ ల గురించి అడిగితే నాకు తెలియదు అంటుంది. హైదరాబాద్ లో ఆడిబిడ్డ ఇంట్లో చెకింగ్లు నడుస్తున్నాయి, ఇంటి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. మొత్తం వివరాలు బయటికి రావాలి, ఇంకో 5 రోజులు మాకు కస్టడీ ఇవ్వాలని కోరింది ఈడీ. లేలే ఇప్పటికే ఆరమైంది, అన్ని చెప్పింది. కస్టడీలు ఉంటే అడిగిన కాగితాలు ఎట్లిస్తుంది, ఎమ్మటే బెయిల్ ఇచ్చి బయటికి పంపాలని అక్క తరపు లాయర్ వాదించిండు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విన్నాక ఇంకో 3 రోజులు ఈడీకి కస్టడీ ఇచ్చింది కోర్టు. అంటే అప్పటిదాకా ఈడీ ఆఫీస్ లోనే ఉండాలి, ఇంటర్వ్యూలు అయితేనే ఉంటాయి అన్నట్టు. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना ये गलत बात है. ECI should definitely intervene and protect the democracy in this country. ఎలక్షన్ కే పీచో పీచి में पॉलिटिशियन का क्यों हो रहा है? ఎలక్షన్ టైంలో అరెస్టులు చేసుడేంది, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి అన్నది కోర్టులకు వెళ్ళి బయటకు వస్తాప్పుడు. ఇదే టయానికి హైదరాబాద్ లో కవితక్క చుట్టాల మీద కూడా నజరేసిండ్రు. మాదాపూర్ కి బంగ్లాలు ఉంటున్న ఆడిబిడ్డ అఖిల ఇంట్లో చెకింగులు నడిచినాయి. అక్క పెన్మిటి అనిల్ సార్ వాళ్ళ చెల్లె ఇల్లు అన్నట్టు. అయితే మందు దందా కేసులనే అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు ఈడీ హ్యాండ్ వల్లనే ఉన్నాడు. కేసులో వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇద్దరిని ఒక కాడ ఊకుండా పెట్టి ప్రశ్నలు అడుగుతారట ఆఫీసర్లు. ఇక అప్పుడు ఏం చెప్తారో, కేసు ఏమైతుందో గానీ ఎన్ని కోర్టులు తిరిగినా బెయిల్ వస్తలేదు కవితక్కకు. పలానా పని సక్సెస్ అయిందంటే వెనక మరలా ఓ టీం వర్క్ ఉంటుంది. టీం లీడర్ ప్లాన్ చేస్తే అందులో ఉన్నోళ్ళంతా అమలు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్తారు. అందరు తిప్పల పడి గా పని పూర్తి చేస్తారు. ఫైనల్గా ఆ టీం మొత్తానికి పేరు వస్తుంది. అటెన్క వాళ్ళ పనితనం గుర్తించి అవార్డులు ఇస్తారు. సేమ్ టు సేమ్ గసొంటి టీం కథే ఇది. పాత సర్కార్లో చేసిన మా గొప్ప పని గుర్తించి ఇప్పుడు సన్మానాలకు పిలుస్తుంటే మాకొద్దంటే వద్దని మాయమైతున్నారు. నిజమబ్బా. ప్రభాకర్ రావు అమెరికాకు పరారైండు, శ్రవణ్ రావు లండన్ కు చెక్కేసిండు. ఇంత కీ లెవెల్ అంటారా? ఫోన్ ట్యాపింగ్ వెనకాలన్న ఇంకో ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు. సీక్రెట్ పోలీసుల పెబ్బగా ప్రభాకర్ రావు సార్ ఆర్డర్ వేసుడు డిఎస్పీ ప్రణీత్ రావు గారు అమలు చేసి నడిచింది. ప్రతిపక్షం లీడర్ల ఫోన్లు సీక్రెట్ గింటానికి ఇజ్రాయెల్ దేశంకి వెళ్లి మిషన్లు తెప్పించిండంటే ప్రభాకర్ రావు గారి పంతనం ఎట్లున్నదో చూడురిగా. ఇద్దరికి సూటరిగా ఉంది, ఒకటే డిపార్ట్మెంట్. ఇగేముంది, ప్రవీణ్ సార్ కు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు. సర్కార్ మారినాక సార్ అరెస్ట్ అయ్యి ఎంక్వైరీలు అన్ని చెప్తుండే వరకు ఇక నా పని కూడా అయ్యేటట్టుందని అమెరికాకి వెళ్ళిపోయిందట ప్రభాకర్ సారు. పోలీసులు పోయి ఇల్లంతా చెకింగ్ చేసిండ్రు, ఏమన్నా దొరికినాయో లేదో బయటికి చెప్పలే గాని. ఇక శ్రవణ్ గారేమో ఫోన్ నెంబర్లు పంపిండట, ఎవరితో ఏం మాట్లాడుతుర్రో ఈయన చెప్పుమని. కేసు సీరియస్ అవుతుండే వరకు సారేమో లండన్ కు పోయిండట. వీళ్ళింట్లో కూడా పునుకులాడి ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు పట్టుకపోయిండ్రు పోలీసులు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు సార్ని అదుపులోకి తీసుకున్నారు ఇదే కేసులా.
సీక్రెట్ పోలీసులలో పనిచేసిన తిరుపతి అన్నకు కూడా నోటీసులు అందినాయి. ఆల్రెడీ వరంగల్ 2 సిఐలు అరెస్ట్ అయ్యి ఇయాటితో ప్రవీణ్ సార్ పోలీస్ కస్టడీ వచ్చింది కాబట్టి మళ్ళోపరి కోర్టుకు పట్టుకపోతారు. కానీ నక్సలైట్లను టెర్రరిస్టులను పట్టడానికి ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు కానీ మనోళ్ళు ప్రతిపక్షం లీడర్లై ప్రజా సంఘాలే చేసిండ్రంటే వెనకాల ఇంతకంటే పెద్ద పెద్దోళ్ళు ఎవరున్నారో మరి. సీనియర్ లీడర్లు తోపు లీడర్లు మస్తు మాట్లాడతారు, కత్తర్ నాకు అడుగుతారని ఎంతో పేరున్నోళ్ళంతా దెబ్బకు సైలెంట్ అయినరబ్బా బీఆర్ఎస్ ఓడిపోగానే. కొందరైతే అసలు అడ్రస్కే లేరుళ్ళా. కానీ ఒక లీడర్ ఉన్నాడు కదా, పార్టీ పవర్లున్నా ప్రతిపక్షంలున్నా అప్పటి లెక్కనే మీటింగ్లు, అప్పటి లెక్కనే నవ్విచ్చుడు. కాకుంటే సారు కష్టాలు సారుకున్నాయి కానీ అవి పబ్లిక్ కష్టాలు అనుకున్నట్టున్నాడు. పో 100 రోజుల కాంగ్రెస్ ఏల్వాడి గురించి మన మల్లారెడ్డి సార్ ఏమన్నాడో ఇనుండ్రి జరా. అంతలావేం దౌర్జన్యం జరిగింది సారు? ఈ నారులో గరీబులకు పాత గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిన ఇండ్లను కొత్త గవర్నమెంట్ కూలగొడుతుందట. దినం వార్తలు చూస్తూనే ఉన్నాము. పేదల ఇండ్లు అడగొట్టినట్టు మాకైతే ఏడికెళ్ళి మతలాబు రాలే సారు. కానీ మనం కబ్జాలు చేసి కట్టిన కాలేజ్ బంగ్లాలను ఖుద్దు కలెక్టర్ గారే దగ్గరుండి జేసీబీలతో గులగొడుతుంటే లోకమంతా చూసింది. అంతకు మునుపు పార్కు జాగాను కబ్జా చేసి కాలేజీకి తవ్వేసుకుంటే ఆఫీసర్లు వచ్చి సాఫ్ చేసింది కూడా చూసినాము. ఈ లెక్కన చూస్తే పాలమ్ముతున్న గరీబును పూలమ్ముతున్న పేదను నా బంగ్లాలే గులగొడుతున్నారని సాటింపేసినట్టే ఉన్నది. పో కొందరుంటారులా ఆఫీస్కి వచ్చినమా మన పని మనం చూసుకొని పోయినమా అన్నట్టే ఉంటారు. కానీ కొందరు అట్లా కాదు, చేసే పనిల సుత ఇంతో అంతో గుర్తింపు కోరుకుంటారు, పబ్లిక్కు ఆసరైతుంటారు. పలానా ఆఫీసర్ మస్తు మంచోడు, గా మేడం చాలా నిమ్మలం, జల్దిన పని చేసి పెడతారని పేరు తెచ్చుకుంటారు. అసొంటోళ్ళు కొందరంటే కొందరే ఉంటారు. అందులా గీ మెడమోగలు అయితే ముంగట నోట్ల కట్టలు శాన్నే ఉన్నాయి గాని మేడం తీసుకుంది ఉత్త 19,000 లంచమే. పేరు తస్లీమా, మహబాద్ లో సబ్ రిజిస్టర్. ఒకళ్ళు 128 గజాల ల్యాండ్ రిజిస్టర్ చేయమని పోతే పర్ యార్డ్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని ఇక్కడ ఎస్ఆర్ఓ గారు తస్లీమా గారు డిమాండ్ చేసినట్లు గజానికి 150 లెక్క బేరం మాట్లాడి ఏసీ బోలకు ఫోన్ కొట్టిండు అవతలి మనిషి. ఇక ఆఫీస్లని లంచం తీసుకుంటా మేడాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని దొరకబట్టిండ్రన్నట్టు. అన్నకాడ లెక్కలేని 1,72,000 ఉంటే అవి కూడా పట్టుకపోయినరు. మస్తు మంది ఆఫీసర్లు ఇదే బాపతి, అందులో ఈ మొక్కతి అంటుండ్రులే. కానీ తస్లీమా మేడం తరీకే అలాగుందుల్లో బురదలకు దిగి నాట్లేస్తది, పోరలకు పాఠాలు చెప్తది, గరీబులకు సాయం చేస్తది, పేదల కష్టాలు అరుచుకుంటది. కరోనా టైంలా సీతక్కతోని కలిసి మూటలు మోసింది, సరుకు సౌదలు వంచింది. పేదింట్ల బుట్టి సర్కార్ ఆఫీసర్ అయి పబ్లిక్ కు మస్తు ఆసరైతుందని సోషల్ మీడియాలో ఎంతో పేరు సంపాదించింది. కానీ ఆఖరికి లంచం తీసుకుంటూ దొరికే వరకు ఇన్ని రోజులు చేసిందంతా ఉత్తదాయే. అమ్మయ్యా, మొత్తానికైతే టికెట్లు వంచేసినాం, ఓ పని అయిపోయింది అనుకోవచ్చు కేసీఆర్ సారు. ఆదిలాబాదు ఆత్రం సక్కు, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, వరంగల్ కడియం కావ్య, మైబాదు మాలోత్ కవిత, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నామ నాగేశ్వరరావు, కరీంనగర్ వినోద్ కుమార్, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ బాచిరెడ్డి గోవర్ధన్, నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ వెంకట్రామరెడ్డి సార్లు కారు పార్టీ ఎంపీ క్యాండిడేట్లు. మిగిలిన టికెట్లు ఇగో గీళ్ళకొచ్చిన ఇయ్యాల. ప్రచారమైనట్టే సికింద్రాబాద్ టికెట్ పద్మారావు గౌడ్ సాబ్కే ఇచ్చేండ్రు. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా 5 ఏళ్ల సంది నా సీటు అని పబ్లిసిటీ చేసుకున్న తలసాని తనయుడు సాయి కిరణ్ గారు అసలు టయానికి చేతుల మీదకి లేవాడితే సీనియర్ లీడర్ అని ఈసారికి ఇచ్చిర్రు అన్నట్టు. కాంగ్రెస్ టికెట్ మీద దానం నాగేందర్ సార్ నిలబడ్డాడు కాబట్టి 2 ఎమ్మెల్యేలు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ తోటి కొట్లాడతారు అన్నట్టు. ఇక భువనగిరి టికెట్ క్యామ మల్లేష్ సార్ కి ఇచ్చినాడు గులాబీ బాసు. మొన్న ఓడిన పైలా శేఖర్ రెడ్డి సార్ పోటీ చేస్తాడని ప్రచారం అయినా ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు చూస్తుండట. ఉద్యమకారు జిట్టా బాలకిషన్ రెడ్డి సార్ పేరు కూడా బగ్గన ఈనబడ్డ బీసీ లీడర్ అని ఆ సార్కి ఇచ్చినారు. భువనగిరి బీజేపీ క్యాండిడేట్ బూర నర్సయ్య సార్ కాబట్టి 2 బీసీలే. మరిగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందో. అటు పోతే నల్గొండ కార్ టికెట్ కంచల కృష్ణారెడ్డి సార్కి వస్తే ఈయన పాత ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ వాళ్ళు అన్ననే. ఇక హైదరాబాద్ టికెట్ ఒకటి పెండింగ్ లో ఉన్నది కానీ దోస్తు అసద్ బాయ్ సీటే నా క్యాండిడేట్ ను పెట్టినా పెట్టకున్నా ఒకటే. 16 టికెట్లు వస్తే నామా నాగేశ్వరరావు సారు, మన్నె శ్రీనివాస్ రెడ్డి సారు, మాలోతి కవితక్క ముగ్గురే సిట్టింగులు.
వినోద్ సార్ పాత ఎంపీ, కడమ 12 మంది కొత్తోళ్ళే. నాకొద్దు అని అందరు జారుకునే వరకు ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు అన్నట్టు. 5 ఏళ్ల కిందట జోరున్నప్పుడే 9 మంది ఎంపీలు అయ్యారు. ఈ తాప కింద కారెక్కి పార్లమెంట్ కొత్తారో చూడాలే మరి. ఈ మనం కష్టపడి సంపాదించుకున్న సంపద అంతా కూడా రేపు కేవలం ఒకరిద్దరు వ్యక్తుల చేతిలోకే పోబోతున్నది. జై కేసీఆర్. దుక్నంలా పాల ప్యాకెట్ మీద రూపాయి ఎక్కువ తీసుకుంటే ఎమ్మటే అడుగుతాం, ఎందుకంటే దాని మీద రేట్ ఉంటుంది కాబట్టి. సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు ఏది కొన్నా అన్నిటి మీద రేటు రాసి ఉంటుంది. అంతకంటే ఎక్కువ రేట్ వేస్తే అస్సలు ఊకోం. గా రేటు తయారు చేసిన కంపెనీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అదే రేటుకు మనం కొనుక్కుంటాం. కానీ పంటలు పండించిన రైతుకు మాత్రం గా హక్కు రాలేదుల్లా. గందుకే ఏండ్లక మనం గవ్వే తిప్పలు. మిర్చికి రేటు పెడతలేరు, కోల్డ్ స్టోరేజ్ లో పెడతామంటే బ్లాక్ చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ల గిట్లున్నది పరిస్థితి. లెక్కకైతే జెండా పాట క్వింటాల్కు 20,000 ఉన్నదట మిర్చి, కానీ 6-7 తగ్గించి అడుగుతున్నారట దళారులు. 14-13 రేట్ లేదు, పూర్తిగా డౌన్ చేసి అంత దళారులు ఈ అర్ధూకానపులు కానీ వీళ్ళంతా కుమ్మకాయ రేట్లు డౌన్ చేసి మార్కెట్ కు మాల్ ఎక్కువ వచ్చింది, గిరాకీ లేదని వంకలు పెట్టి ముంచే పని అన్నట్టు. గింత తక్కువ కమ్ముడెందుకు, మాల్ ఖరాబ్ కాకుండా రేట్ వచ్చినాకనే అమ్ముదామని కోల్డ్ స్టోరేజ్ ల కాడికి వస్తే కోల్డ్ స్టోరేజ్ కాడికి వస్తే మొత్తం హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టేస్తున్నారు, లోపలికి రానివ్వట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకని ఈడ సుత దళారుల రాజ్యమే నడుస్తుందన్నట్టు. చెల్ గిదేం తరికా, లోడ్ దించుకోవాలని నిన్నటి సంది లొల్లి చేస్తున్నా ఎవ్వరు పట్టించుకోలే. ఇక ఇలా చూస్తే క్లీనింగ్ ఉన్నదని మార్కెట్ బంద్ పెట్టిండ్రట. రేపు ఆయితారం, ఎల్లుండి ఓలి, 2 రోజులు సెలవే. మళ్ళా మంగళవారం మార్కెట్ తెరిస్తే గానీ కాంటాలు అయ్యేది లేనిది తెలియదు. అప్పటిదాకా మిర్చి బస్తాలు ఏడబెట్టాలనో తెలియని పరిస్థితి. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో జర రైతులకు తిప్పలు కాకుండా చూడుండ్రి సార్లు. ఇగో ముందే చెప్తున్నా, కిలో కేక్ పట్టుకొస్తా, 2 కిలోల చికెన్ తెస్తా. మీ అమ్మ నాయనను కూడా విలువు, మంచిగా తిందాం, పొద్దుముక అట్లా బయటికి పోదాం. అంతేగాని బర్త్డేకు ఆ ఒక్కటి మాత్రం అడగకు. పోయిన పెళ్లి రోజుకి ఇచ్చిన కదా, దుఃఖం పోయి మెరుగు పెట్టించుకో. కావాలంటే మళ్ళీ చేతికి దొడుగుతా కానీ కొత్తదంటే నాతోని కాదు. కొత్త ఫోన్ కావాలంటే కొనిస్తా కానీ మెడ బోసుగుంది, ఏళ్లకు ఏం లేదని అడగకు. ఇగో గిట్ల కండిషన్లు పెడుతురట. ఎందుకంటే బంగారం కొనుడు కాదు, రేటు చెప్తేనే షాక్ కొట్టేటట్టుంది. తులం 66,000 దాటింది. గ్రాము కొనాలన్నా 6,500 పెట్టాలి. పెండ్లీల సీజన్ అయ్యే వరకు అస్సలు తగ్గుతలేదు రేటు. బిడ్డకు 10 తులాలు పెట్టే కాడ 5 కొనాలంటేనే ఆలోచన చేస్తున్నారట. లక్షలు పెట్టి బంగారం కొనాలంటే అందరితో అవుతుందా మరి? అప్పుడే ఏమైంది, 4 వద్దులు ఆగితే ఇంకింత వెరుగొచ్చని బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు అంటున్న మాట. జూన్ జూలైకి వచ్చేటప్పటికి 70,000 టచ్ అవుతుంది అనుకున్నాం ఫెడ్ పాలసీ తోటి. ఇంకో 3-4 నెలలకు తులం 70,000 కావచ్చునట. పెళ్లిల సీజన్ కాబట్టి బంగారానికి ఎట్లయినా డిమాండ్ ఉంటది. ఇక దునియా మార్కెట్ల రేట్లు పెరిగే వరకు అట్లా కొంత మీది కురుకుతుందట. పరిస్థితి ఇట్లనే ఉంటే 1,00,000 అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు, అవుతుంది కూడా. బహుశా 25కి వచ్చేటప్పటికి ₹1,00,000 టచ్ చేస్తుందేమో కూడా మనకి. ఏడాదిలోనే తులం 1,00,000 అంటే మాటలా? ఇక పేదోళ్ళు బంగారం ముచ్చట మర్చిపోవడే అవుతుందేమో. అప్పట్లో 1 తులా 2 తులా అన్న ఉంది, ఇప్పుడు 1 గ్రామ్ కొనుక్కుంటే చాలు అన్నట్టు అయిపోయింది. వాళ్ళ పైసలు ఉన్నోళ్ళు, బంగారం కాయి చేస్తోళ్ళు, రేపటి అవసరానికి అక్కెరికొస్తుందని అనుకునేటోళ్ళు బేరం చేస్తూనే ఉన్నారు. మా పెళ్ళప్పుడైతే 5,000 ఉండేనండి, 5,000 40 ఏళ్ళు అవుతుంది. అప్పుడు తులం 5,000 అంటే ఇప్పుడు గ్రాము కూడా రాదు. ఎండికి బంగారం రంగద్ది ఇదే బంగారం అని పెట్టుకునే రోజులు వచ్చినాయి ఆల్రెడీ. ఇక రేపు బంగారం ముచ్చట మర్చి అందరు అటే ఎగబడతారేమో పో. రంగులు పడితే కరవైతాయి అని ముందే పాత బట్టలు తీసి పెట్టుకుంటారు చాలా మంది. నీకు దండం పెడతారా, జర గుడ్లు కొట్టకరా, నెత్తంతా కంపు కొడుతుందని బతిమలాడతారు. ఇక 4-5 దోస్తులు కలిసి ఇంటికి వచ్చిండ్రంటే రచ్చే. హోలీ పండుగ సంబరం చిన్నగుండదుల్లా. పోరల కాంచి ముసలోళ్ళ దాకా అందరు ఎంజాయ్ చేసే పండుగ మరి. లెక్కకైతే సోమవారం నాడే, కానీ మీది బజ్కు ముందే వేస్తున్నారు.
రాధాకృష్ణుళ్ళు మంచిగున్నర్లే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురలో హోలీ సంబురాలు జరుగుతుంటే ఆడికి పోయింది బీజేపీ ఎంపీ హేమామాలిని మేడం. ముందే డాన్సర్ ఆయే. అలా ఆటపాట చూసినాక డాన్స్ వేయకుండా ఆగుతుందా? స్టేజ్ మీదకి పోయి గిట్లాడింది. ఆ టెన్క పూలు జల్లుకుంటా హోలీ పండుగ చేసుకున్నారంతా. దేశంలో ఫస్ట్ హోలీ పండుగ జరిగేది మథురలనే. ఇక ఆయితారం సోమవారం సెలవులు కాబట్టి ఈ స్కూళ్ళల్లో ఇయ్యాలనే హోలీ చేసిండ్రు. కాముణ్ణి కాల్చినాక రంగులు పూసుకుంటా పూలు జల్లుకుంటా పిల్లలది చిన్న మురిపెం కాదు. చూసిండ్రు కదా, ఇక ఇవి ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.